హల్లెలూయా. మరి ప్రపంచమంతా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినము జరుపుకుంటున్న మీ అందరికీ బట్టి ప్రభువు పేరట మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మరి ఎందుకు ఈ హ్యాపీ ఉమెన్స్ డే? మరి రోజు హ్యాపీగా ఉండరా మీరు? మరి ఎందుకు ఈ రోజు జరుపుకోవాలా? ఎందుకు చెప్పలేదు? రోజు హ్యాపీగా ఉండరా? ఎందుకు ఈ రోజే జరుపుకోవాలా? పోయిన సంవత్సరం మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం కూడా. ఆ ముగ్గురు కుమార్తెలను వాళ్ళమ్మ ఎంత పోషించి వారికి ఉన్నతమైన స్థలంలో నిలబెట్టినందుకు వారి యొక్క తల్లిని గుర్తిస్తూ మరి ప్రపంచమంతా అంతర్జాతీయ ఉమెన్స్ డే జరుపుకుంటున్నది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా. మరి మీరు అందరూ సంతోషంగానే ఉండాలి కదా. చిన్న వెనకట్ల నాకు ఒక పాట గుర్తుకు వచ్చేది, కోడి కువ్వక ముందే నిద్ర లేవక ముందే. కోడి ఊర్లలో ఎట్లుంటదంటే, కోడి కుయ్యక ముందే నిద్ర లేస్తాం. మనము కూసి బడి కొట్టనా 11 దాటినా మనం లేవం ఇక. హల్లెలూయా. కోడి కుయ్యక ముందే నిద్ర లేవక ముందే ఎవరు బాధ్యతలు మోస్తుంటారు? బరువు బాధ్యతలు తల్లిదండ్రులు కదా, అవునా కదా. ఎందరో మరి స్త్రీలను గుర్తు చేసుకొని ఈరోజు అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. మనం కూడా కొందరిని మెమరైజ్ చేసుకోవాలి కదా. మన భారతదేశంలో చాలా మంది, మొదటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? మొదటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? మొదటి స్పేస్కి వెళ్ళిన వారు ఎవరు? జ్ఞాపకం తెచ్చుకోవాలి కదా. మొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ, వారిని జ్ఞాపకం తెచ్చుకోవాలా. మొదటి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? కిరణ్ బేడి గారు, వారిని జ్ఞాపకం తెచ్చుకోవాలా. మొదటి దేవుని సువార్త తీసుకొచ్చిన సువార్థికురాలు ఎవరు? దేవుని ప్రేమను తీసుకొచ్చినటువంటి సువార్థికురాలు ఎవరు? మన భారతదేశంలో సువార్త గురించి అవుతాం కదా, సువార్థికురాలు తెలియకపోయా ఎవరు? ఆగ్నెస్ బోన్సా బొజాక్ష. మనం అందరం ఏమని పిలుచుకుంటాం? మదర్ తెరిసా గారిని పిలుచుకుంటాం కదా. అంతకంటే ముందు వచ్చిన వారు ఉన్నారు, కానీ ఇండివిజువల్ గా వచ్చిన వారు లేరు. ఇండివిజువల్ అంటే సొంతగా ఒక్క స్త్రీగానే వచ్చిన వారు లేరు. అర్థమవుతుంది కానీ చెప్తున్నారు. హల్లెలూయా. ఎన్ని విధాలలో స్త్రీలు ముందంజ ఉంటారు అని మనము చూస్తే, మొదటగా ఇంతకెళ్ళి నరుకుంటూ రావాలి మన అమ్మలందరూ. అమ్మ ఒక స్త్రీ, అమ్మ గురించి వర్ణించాలంటే ఎన్నో ఉంటాయి, కానీ ఇక్కడ మనము వాక్యం చేత వారి గురించి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనము చదివినటువంటి కీర్తనలో ఒకటి చూడగలం. 11వ కీర్తనలో మనము ఒక విషయం చూడగలము. 3వ అధ్యాయం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చూడండి, నేను మాన్యత చదువుతున్నగా, పునాదులు వేయబడగా నీతిమంతులు ఏమి చేయగలరు? మన ఇంటికి పునాది ఎవరు? మన ఇంటికి పునాది ఎవరు? మన ఆత్మీయంగా కాదు, ఈ లోక పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే మన ఇంటికి పునాది ఎవరు? బేస్మెంట్ కదా. మన గృహానికి పునాది ఎవరు? చెప్పలేదా? అందరూ మరి ఇక్కడ చెప్తలేరు మేస్త్రమ్మలు. ఇల్లు గట్టిగా ఉండాలంటే ఏమి గట్టిగా ఉండాలి? పిల్లర్ గట్టిగా ఉండాలా? బేస్మెంట్ గట్టిగా ఉండాలి, అవునా? మరి ఈ భాషలో చెప్తే మీకు అర్థమవుతుంది. కింద బేస్మెంట్ గట్టిగా ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు కొట్టుకోపోయినా మన ఇల్లు నిలవబడుతుంది, గట్టిగా ఉంటుంది. మరి ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలందరూ జీవితంలో పునాదులు పాడైపోతే, మీ యొక్క హృదయపు పునాదులు పాడైపోతే, ఇంట్లో ఉంటున్నటువంటి గృహంలో తల్లి బిడ్డలను చూడకపోతే, ఇంట్లో ఉంటున్నటువంటి తల్లి కొడుకులను బిడ్డలను పట్టించుకోకపోతే, ఆ ఇంటిలో ఉన్నటువంటి పునాది స్థిరంగా ఉంటుందా? ఉంటుందమ్మా? ఉండదు. మీ అందరితో యేసయ్య ఏమంటున్నాడంటే, ఇంటిలో ఉన్న ఇంటి కట్టేటప్పుడు నీ పునాది ఏ విధంగా, గృహం యొక్క పునాది ఏ విధంగా బలంగా ఉండి ఉన్నదో, ప్రతి స్త్రీ, ప్రతి తల్లి ఆత్మచేత అభిషేకించబడి గృహం యొక్క దేవుని యొక్క మహిమను పొందుకొని ఆ పునాది బలపరచబడినట్లయితే నీ కుటుంబము బజార్ పాటలు కాదు, నీ కుటుంబము స్థిరంగా ఉండదు. హల్లెలూయా. విశ్వాసం ఉన్న హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇంకోటి, నేను మంచిగానే ఉన్నా, నా కుటుంబం మంచిగానే ఉన్నది, అక్క చెల్లెలు మంచిగానే ఉన్నారు, అన్నదమ్ములు మంచిగానే ఉన్నారు, నా వచ్చిన కోడలు బాగానే ఉన్నది, అల్లుడు బాగానే ఉన్నారు, మన్మడు బాగానే ఉన్నారు, మన్మరాలు బాగానే ఉన్నారు. మనమందరం పునాదిలో గట్టిగా స్థిరంగా ఉన్నట్లయితే కుటుంబము దేవునికి మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. అదే కుటుంబంలో ఒక ఇల్లు
స్లోగా 50 సంవత్సరాలు రాగానే ఏమవుతుంది? పునాది పునాది మెల్లగా స్లోగా దాని యొక్క పట్టుదల కోలిపోతూ వస్తూ ఉంటది. పట్టుదల కోలిపోతూ వస్తున్నప్పుడు ఆ ఇంటికి ఒకవేళ గాలిలు, ఈదురు గాలిలు వచ్చినాయి, వర్షం పడేదంటే ఆ ఇల్లు ఉంటుందా? చెప్పరేనమ్మా, ఉంటుందా? ఉండదు. అదే మీతో మాట్లాడుతున్నాడు యేసయ్య. మీ గృహంలో ఉన్నటువంటి బిడ్డల చేత ఏ శోధకుడు వేస్తున్నటువంటి అడ్డు కలుగుతున్నటువంటి ఈ పునాదిలో ఒకవేళ సాతాను కూర్చున్నట్లయితే నీ కుటుంబంలో ఆ పునాది అంచెలంచెలుగా దిగజారబడుతుంది. నువ్వు పట్టుకున్నటువంటి ఈ పునాది ఒకవేళ నీ కుటుంబంలో నుంచి విడుదలైపోయి, ఒకవేళ తప్పిపోయి, ఒకవేళ కుటుంబం నుంచి ప్రేమ అనురాగాలను కట్టుకోకుండా బయటికి వెళ్ళిపోతే మీకు తెలిసిందే ఏమవుతుంది? సాతాను వచ్చేస్తాడు, శోధన వచ్చేస్తుంది, దుఃఖం వస్తుంది, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రేమలు ఉండవు, ప్రశాంతత ఉండదు. మనం ఉన్నట్టే ఇంట్లో ఉంటాం కానీ మనలో ఏ ప్రేమ ఉండదు. కాబట్టి మీతో నేను విషయం మాట్లాడుతున్నాను. అలాంటి నీ హృదయం ఒకవేళ అట్లా ఉన్నట్లయితే నువ్వు దేవుల్లో కట్టబడినటువంటి వాక్యం అనే పునాది చేత ఇంకాను నువ్వు ఎదగాలి. ఏమని ఎదగాలి? నేను, నా కుటుంబం ఈ దురాత్మల చేత, ఈ పాడైపోయినటువంటి జీవితంల చేత, బంధకముల చేత నేను విలువబడి ఇంకనూ పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన. అందుకనే కోడి కుయ్యక ముందే మీరు వాక్యం అనే ఖడ్గాన్ని మనము ధ్యానించాలి. అర్థమవుతుందా నేను ఏమంటున్నాను? పేతురు 3 సార్ల అబద్ధం ఆడతాడు. ఎందుకు? యేసయ్య అంటాడు కదా, 3 సార్ల ఏది బొంకుతుందంట? కోడి బొంకుతుందంట. 3 సార్ల బొంకినటువంటి ఆ సౌండ్కి నువ్వు నాకు యేసయ్య ఎవరో నాకు తెలియదు అని నువ్వు నీ హృదయంలో ఇంకా నీ పాపములు తెలిసినను నువ్వు ఒప్పుకోకుండా ఉంటే, నీ బాధలు, నీ ఆవేదనలు ఇతరులతో చెప్పుతూ సమాధాన పడకుండా నువ్వు ఉంటే, నువ్వు ఎంత ప్రార్థించినా, ఎంత దేవుల్లో ఉన్నా కూడా దేవుడు నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనను ఆలకించాడు. హల్లెలూయా. అయితే అందరితో మాట్లాడుతున్నాడమ్మా, మీ పునాదులను కట్టుకోవాలి. కింద చూడండి 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. మనం ఒకవేళ ఈ గుంపులో ఉన్నట్లయితే, ఏ గుంపు? నీతిమంతుల గుంపులో ఉంటే, నీతిని ప్రేమించువాడు వలె నువ్వు ఉండున్నట్లయితే తప్పనే ఖండించాలి. అంతే. నాకు చాలాసార్లు నేను ఇది చేస్తానంటే అంటే నా విషయంలో ఏమంటే తప్పు నాయన చేద్దానంటే అంతే. అరే నేను మా అమ్మ మాటలే ఏం లేదు, నీ మాట నేను వింటానని అనుకోను. ఒకవేళ అనుకున్నది ఉంటే ఈ పరిస్థితుల్లో నేను ఉండునా? నేను నాదే ఎగ్జాంపుల్ ఎక్కువ తీసుకుంటా. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ హృదయంలో తాకితే అదే సంతోషం. హల్లెలూయా. మొన్న దినాన గుడారాల పండుగలో అంతా అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది, అక్కడ కూర్చొని ఉన్నాం, కార్పెట్ వేసుకొని తిందామని కూర్చుంటున్నాం. యవ్వనస్తుడు వాళ్ళ తండ్రితో వస్తున్నాడు, వచ్చి అక్కడ తొక్కుడు అయిపోతూనే ఉన్నాడు. అరే బిడ్డ ఇప్పుడే తుడుచుకున్నారా? ఏందో చూసుకోనంటే, అయితే ఏంది, ఏమైంది నీకు? అయితే ఏందని నా మీద మరవాడు. నాకు కొంచెం ఇంతకుముందు మీకు చెప్పిన కోపం కొంచెం ఎక్కువనే. నేను ఆపుకుంటా, ఆత్మీయ తల్లి అబ్బాయిని పట్టుకున్నాడు, పక్కకి పట్టుకపోయింది. సీతకన్నా ఆపి వద్దు పని అని. ఒకవేళ ఆ విషయంలో మనము ప్రార్థన కొరకు పోయి, ఒకవేళ మీ మాట నేను ఇంతానని నేను ఫైటింగ్ పోతే ఎవరికి బాధ? యేసయ్యకే బాధ. ఎందుకు? పరిశుద్ధాత్మ స్థలంలో మనం వెళ్ళి అక్కడ మనం ప్రార్థనాపూర్వకంగా ప్రేమను, ఆయన యొక్క త్యాగపూరితమైనటువంటి ఆరాధనలో మనం మునిసుండగా ఆ యొక్క ఆత్మీయ బలమును పొందుకోవడానికి మనం వెళ్ళినాం, కానీ ఓవర్లతోటి పంచాయతీ పోయేది కాదు. హల్లెలూయా. అర్థమైతే నేను ఒక భాగంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం, సామెతలు 31:25-30. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఇదంతా మనందరికి వర్తిస్తుంది. ఆమె రాబో కాలము విషయంలో నిర్భయంగా ఉండును. యేసయ్య వచ్చు కాలంలో మన పిల్లల పెంపక విషయంలో మనం ఏ విధంగా ఉండాలంట? చెప్పలేదమ్మా. మనం ఏ విధంగా ఉండాలా? నిబ్బరముగా, ధైర్యముగా ఉండాలి. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు సంతానం లేదు? 25 ఎక్కువనా? ఎప్పుడు పెళ్ళైంది? లేట్గానే అయింది. ఎప్పుడు పెళ్ళైంది? లేట్గానే అయింది ఆమెకు. అక్కడి నుంచి మొదలుకొని సారా ఏజ్ ఎప్పుడు దాకా?
90 సంవత్సరాలే. అప్పుడు ఆమెకు ఏమి ఇచ్చింది దేవుడు? గర్భఫలం ఇచ్చింది. అంటే దేవుడు సారా విషయంలో ఏ విధంగా ఓపిక కలిగి ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థించినప్పుడు ఆ తల్లి యొక్క ప్రార్థన విజ్ఞాపన ఆలకించింది. హల్లెలూయా. మనలో మన కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వచ్చినా మనము ఆయన యందు మనం తల ఎత్తుకుంటే ఆయన నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలను ఓపిక మనం ప్రార్థించాలి. ఏవుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నాకు ఏమీ జరుగుతలేదు, నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, బయటికి పోయి తిరుగుతా, వాళ్ళతో ఫ్రెండ్స్తో తిరుగుతా, నాకు మంచి సంతోషం ఉండేది, ఏదో చర్చిలకు వచ్చిన వాక్యం వింటున్నా, నాకు ఏం సంతోషం వస్తలేదు అని నువ్వు అనుకుంటే నువ్వు ఈ లోకపు ఇచ్చలకే లోనవుతున్నావు, ఈ లోకపు బంధకములనే నువ్వు లోనవుతున్నావు. నీ విశ్వాసము సడలిల్లి ఉన్నది. నీతో ఏసే అంటున్నాడు, ఏంది మనం అంతా చూడాలనగా ఓపిక కలిగి ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థిస్తే ఏమైంది? కొడుకుని ఇచ్చిందా అయ్యలేదమ్మా. హల్లెలూయా. దెబోరా గురించి మనం మాట్లాడుకుంటాం, స్త్రీల గురించి కొంచెం మాట్లాడుకోవాలని ఆశ కలిగింది. ఎందుకంటే ఈరోజు ఏం దినం? ఉమెన్స్ డే, మహిళల యొక్క దినోత్సవం కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని అసలు యాక్చువల్గా అయితే ఉమెన్స్ డే రోజు ఉమెన్సే మాట్లాడాలి, కానీ ఇట్టి ధన్యత నాకు ఇచ్చిన దేవాది దేవుడికి బట్టి హల్లెలూయా. దెబోరా గురించి మాట్లాడుతాం. దెబోరా మంచి జ్ఞానవంతురాలు, పరాక్రమ కలిగినటువంటి స్త్రీ. ఏ విషయంలోనైనా ఆమె గురించి మనం మాట్లాడితే యుద్ధానికి పోతుంది, ఎలాంటి ఖడ్గము లేకున్నా దేవుని మీద ఆధారపడి యుద్ధములో గెలిపించినటువంటి స్త్రీగా మనం బైబిల్లో చూడగలం. అలాంటి దెబోరా లేరంటారా మన దగ్గర? అలాంటి విశ్వాసం కలిగిన దెబోరా లేరంటారా? ఉన్నోళ్ళు లేదు. అయ్యో మీ మాటలలో సలగిలా, అయ్యో హల్లెలూయా. ఉన్నోళ్ళే చెప్పండి దెబోరాలు, హల్లెలూయా. అట్లా మనం ఎప్పుడైనా ఏ చిన్న విషయంలో వచ్చినా అజ్ఞానం కాకుండా జ్ఞానము కలిగి ఉండే స్త్రీ లెక్క, జ్ఞానము కలిగినటువంటి విశ్వాసం లెక్క మనం ఉన్నట్లయితే ముందుగానే పసిగడతాం అది పాపం ఏంది, శాపం ఏంది, ఆ చెడ్డ ఆలోచనలు ఏంది మా దరిదాపులోకి ఎందుకు వస్తున్నాయి. ముందుగానే పసిగట్టినటువంటి స్త్రీ వలె మనం ఉండాలి. మన కుటుంబంలోకి రాకుండా వాటిని అడ్డేసే స్త్రీ లెక్క ఉండాలి. అందుకనే అంటారు ఆమె రాబో కాలం విషయంలో నిర్భయముగా ఉండేను. ఏందట? ఎట్లుండేనట? నిర్భయముగా ఉండేది. చూడండి, మా అమ్మని గుర్తు చేసుకుంటాను నేను ఇక్కడ. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇవాళ అన్నమైన కూరని వండి పెట్టాను. నేనంటే అరే నువ్వు చాలా ఎప్పుడు రాక వచ్చిందా, నువ్వు అర్థం చేసుకుంటావు. నా డ్యూటీ విషయంలో నేను బహు ధైర్యంగా నేను వెళ్ళిపోవాలి, టక్క బ్యాగ్ వేసుకుంటా, ఫడఫడ వెళ్ళిపోతూనే ఉంటుంది. పొద్దున లేచిన కాడికి వెళ్ళి మా నాన్నకు కానీ మా అక్కలకు కానీ అన్ని తయారు చేసుకొని తినే విషయంలో 5 నిమిషాలలో స్నానం చేసి తినేసి టక వెళ్ళిపోవాలి. కోట్లకి వెళ్ళిపోతే 10 గంటల నుంచి ఒక్కొక్కసారి రాత్రి 6-8 దాకైనా మా నాన్న మమ్మల్ని దోతాడు, అమ్మని బతకరాపోతే. డ్యూటీ విషయంలో డ్యూటీ అంటే ఒక స్త్రీ ఒక ఇల్లుని చక్కబరుచుకోవాలి. ఒక స్త్రీ ఉదయకాలమునే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించి నేను, నా కుటుంబము, నా యజమానుడు, నా పిల్లలు మేమంతయు నీతి గల దేవుని మేము ఆస్వాదిస్తున్నామా లేదా? ఉదయకాలం ఒకవేళ ఆస్వాదించకుండా ఈ లోకపు ఇచ్చలకు నేను నేను బయటికి వెళ్ళాలా టక నువ్వు వెళ్తే ఏదో ఒక శోధనలో నీ కుటుంబం తల్లాడుతూ ఉంటుంది. అవుననే వాళ్ళు హల్లెలూయా. నీ కుటుంబం జీవితంలో ఒకసారి ఆలోచించుకో ఏ విధంగా ఉన్నది. నీ యవ్వన కాలంలో నడుమొచ్చి కాడిని మోస్తున్నావా, లేక నిద్రపోతూ ఇంకా సోమరితనంతో ఉంటున్నావా? ఎవరికైనా బాధపడాలన్న పరిస్థితి వస్తే యేసయ్యని అడగండి. యేసయ్యా, ఒకవేళ నువ్వు నాతో మాట్లాడితే ఈ వాక్యం చేత నువ్వు నాతో మాట్లాడుతున్నావని నేను దృఢంగా నమ్మి ఉన్నా. నా జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు అందరి జీవితంలో చేస్తాడు. ఆ విశ్వాసం మీరు పంటి పెట్టుకోవాలా. నీకు వస్తున్న ఎన్ని శోధన, నీకు వస్తున్నటువంటి నీ సొంత వారితో వస్తున్నటువంటి బాధ కావచ్చు, నీ రక్త సంబంధికులతో వస్తున్నటువంటి ఆ యొక్క ఎనిమీస్ నీ దగ్గరకు వస్తున్నచ్చు, వాటిని అన్నిటిని నువ్వు జ్ఞానము కలిగి, వాటిని అన్నిటిని నువ్వు పరాక్రమంతురాలైనటువంటి స్త్రీ వలె నువ్వు వాటిని గ్రహించినట్లయితే వాటిని దీంట్లోకి రాకుండా నువ్వు కాపాడగలుగుతావు. హల్లెలూయా. చూడండి, మనం ఎవరినైనా అన్యులను కానీ ఇతరులను కానీ ప్రేమతో మనం ఆహ్వానిస్తుంటాం, వారు మనల్ని ఆహ్వానిస్తుంటారు. వారు ఆహ్వానించగానే వారి ఇంటికి తిమ్మగడ ఇంత బిర్యానో, ఇంత చికెనో, ఇంత మటనో పెట్టుతోటి రావు వాడు తింటుంటావు కదా. తింటున్నావా లేదా? ఏం చిన్నలు తింటున్నారా లేదమ్మా? మీరు నవ్వకండి, మీ విషయాలు అన్ని తెలుస్తుంది మనకు. ఎందుకనంటే దేవుడు నేనేదో ప్రిపేర్ అయ్యి రాలే, దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి, మనం ఎవరి ఇంట్లోకి వెళ్ళినా
వారిచ్చే ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు, మా పిల్లలకి నేను అదే చెప్తా, హోటల్ తీసుకుపోయినప్పుడు టక్కున రాగానే లటకన వేసేస్తారు. అస్సలే అదల్లా. మనము ప్రార్థన చేయాలా. ఎందుకు ప్రార్థన చేయాలా చెప్పనా? ఎందుకు చేయాలా? ప్రేమతో వండుకొని తింటాం. తినకముందు మనం ఏం చదవాలా, ఏం చేయాలా? అగడబోతాం లేక తినాలా? చెప్పరేది? తినక తినక తింటున్నా నా బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇప్పుడే మా అమ్మ వండింది తింటానా, లప్ప తింటావా రిషి? చూడండి, చాలా ఇంపార్టెంట్. మన విషయంలో అది నవ్వేమో కావచ్చు, కానీ మన అనారోగ్యత తీస్తున్నటువంటి శోధనే అది, మన బలహీనపరుస్తున్నటువంటి ఆహారమే అది. మీరు తింటున్నటువంటి ఏదైతే ఆహారం ఉండి ఉంటుందో ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ప్రేమతో వాటిని ప్రార్థన పూర్వకంగా వాటిని ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకొని తింటే, ఇక్కడ వాక్యంలో ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా నుండెను, జ్ఞానము కలిగి తన నోరు తెరచుచు కృప కలిగి ఉపదేశమును ఆమె బోధించను. ఆ తిండి మనం ఏదైతే తింటున్నామో, ఆహారం ఏదైతే తింటున్నామో మనము, మన పిల్లలకు వాటి గురించి ప్రేమతో తిన్న తర్వాత ఇది ఎట్లా వచ్చింది, మీరు ఎట్లా జీవించాలి, మీరు ఎట్లా ఉండాలి, ఎవరితోని ప్రేమ కలిగి ఉండాలి, ఎవరితోటి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ నువ్వు ఇంకా ఉప్పు కారం పసుపు చల్లకండి. అర్థమవుతున్నాయా? మనం ఏదైనా మాట్లాడుతుంటే ఇద్దరి మధ్యలో ఏం జరిగింది నాకు చెప్పు, నేను చేస్తాను ఈ సంగతి ఏందో అని అంటాం కదా. అటు అది తెలియదు, ఇటు ఇది తెలియదు. ఇద్దరి మధ్యలో వాడు ఇంత ఉప్పేస్తాడు, వాడు ఇంత కారం వేసిపోతాడు. అలాంటి జీవితాలు చాలా మంది జీవితాలలో ఉంటాయి. అనవసరమైన వాటి కొరకు ఈ బ్రెయిన్ వాష్ మనం ఇది మెదల్లో పెట్టుకోవద్దు. నాకు పోయిన వారం ఒకటి జరిగింది అట్లనే. నా అనుకొని మనం పోతే మనమే బుద్ధి పడతాం. నా అనుకొని ప్రార్థన చేసుకొని పోయినా కొన్ని సార్లు ఆ వ్యతిరేక శోధనలు వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు, మన మీద పడతాయి. బహు ధైర్యంగా ఉండాలి ఇట్లాంటి కాలంలో. స్త్రీల విషయంలో, రూతు విషయంలో మనం చూద్దాం. రూతు గురించి మనం బైబిల్లో చెప్తే ఎంత తన అత్తను ఎంత ప్రేమించి ఉన్నదో. రూతు జీవితంలో తన అత్తను ఒక తల్లి లెక్క ప్రేమించింది. నేను ఇక్కడ మా అమ్మని, మా చిట్టిని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మా అమ్మ సుమారు ఆమె డెత్ బెడ్కి ఒక నెల 2 నెలలు ముందు ఉన్నప్పుడు ఆమె స్పృహలో లేకుండానే పోయేది. ఆమెను రాత్రి మేము మోసుకొని హాస్పిటల్కి పోతుంటే ఇల్లంతా శుభ్రపరిచేది. ఎవరు? చిటక్క. అంటే స్త్రీకి ఉన్న ప్రేమ స్త్రీయే గుర్తుపెట్టగలుగుతుంది. స్త్రీకి ఉన్నటువంటి బాధలు మరో స్త్రీయే గుర్తుపెట్టగలుగుతుంది. స్త్రీ విషయంలో ఎన్ని సమస్యలు ఉంటాయో అది గ్రహించేది స్త్రీయే, గ్రహించేది అమ్మనే, గ్రహించేది అక్కనే, గ్రహించేది చెల్లెనే. ఎన్ని విషయాలైనా మనము మన చుట్టూ ఉన్నప్పుడు వారి గురించి తెలియదు, కానీ వారు మన చుట్టూ లేనప్పుడు వారి ప్రేమ మనందరికీ ఉంటుంది. కానీ నువ్వు నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రేమ కలిగి ఉన్నట్లయితే, ఈ వాక్యం చేత నీతో వేసే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ప్రేమ కలిగి నీ కుటుంబాన్ని కట్టుకో, అంతేగాని అనవసరమైన మాటల చేత పొడుస్తూ నీ కుటుంబాన్ని నువ్వు విచ్ఛిన్నం చేసుకుంటే, మేస్త్రి వారి కుటుంబం ఒకటి ఇట్లనే నాకు చెప్తా ఉన్నది కాబట్టి నేను వాళ్ళతోనే మాట్లాడుతున్నా. ఆ కుటుంబము విచ్చలవిడిగా కాకముందే కుటుంబాన్ని బాగుపరుచుకో అంటున్నాడు. చాలా జాగ్రత్త ఉండాలి. మనకు ప్రేమించిన బిడ్డలు, మనకు ప్రేమించినటువంటి కొడుకులు, మనకు ప్రేమితో పాటించినటువంటి మన ఆత్మీయులు, మనము వారిని మన కుటుంబంలో నుంచి తోసివేసేవారం కాదు. వాక్యం చేత కట్టబడిన వారు, ఆయన ప్రేమ చేత మనం కట్టబడిన వారు, మనం అందరం ఆయన ప్రేమ కలిగి ఉండేవారు. కాబట్టి రూతు వలె మీ తల్లినైనా, మీ అత్తనైనా, మీ తోడబుట్టులనైనా ప్రేమించమంటున్నాడు. చూడండి, ఒకటి చెప్తా నేను. బెంగళూరులో కాఫీ కేఫ్ అనే ఒక సంస్థ నడిపించినటువంటి సిద్ధార్థ గారు, ఆయనకు లక్షల కోట్లు ఉన్నాయి. ఆ అన్ని లక్షల కోట్లు వడ్డీ వ్యాపారానికి ఇస్తూ, ఆయన ఒక పైసలను వడ్డీలకిస్తూ ఒకసారి ఒక నాడు ఏమైందని అంటే 2019లో ఆయన కాఫీ కేఫ్ బిజినెస్ మొత్తం స్టక్ అయిపోయింది. వడ్డీకి ఇచ్చిన తర్వాత వడ్డీ వ్యాపారులు కోట్లు ఇస్తే కోట్లే కదా తీసుకునేది, ఒకటేసారి 100 కోట్లు అప్పు మీదకి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మంచి రిసార్ట్ కలిగినటువంటి బంగ్లాలో పోయి సూసైడ్ చేసుకుంటానికి. నీకు ఎంత ఇస్తే ఏంది, నీకు ఎన్ని కోట్లు ఇస్తే ఏందమ్మా, తినడానికి 3 పూట్ల తిండి ఉండి నిత్యం ప్రార్థించే ప్రేమ కలిగినటువంటి హృదయం ఇచ్చింది నీకు. అలాంటి సిద్ధార్థ గారు చనిపోతే
ఒకే ఒక స్త్రీ, అతన్ని పెళ్లి చేసుకున్న ఆ స్త్రీ అందరితో ఒకటే మాట్లాడాలి, మీ అందరికీ నేను తల వంచి నమస్కరిస్తున్నా, కొన్ని సంవత్సరాలు నాకు సమయం ఇవ్వండి, మీకు వడ్డీతో పాటు ఇంకేమి ఇవ్వాలో నేను అవ్వి ఇస్తా, దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను బాధ పెట్టకండి అని అంటే ఆమె అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. ఒక స్త్రీ అనుకుంటే ఆమెకి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిందో వడ్డీ రూపంలో ఇవన్నిటిని చెల్లించి 7 అంతలుగా ఆస్తులను సంపాదించుకుంది. హల్లెలూయా. మీ విషయంలో అదే, ఒక్క రూపాయి మీరు వడ్డీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా అంకుల్స్ చాలా మంది ఉన్నారు, వడ్డీకి ఇచ్చి చనిపోయిన సురేంద్ర అంకుల్ ఇప్పుడే జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. వడ్డీకి ఇస్తున్నటువంటి ఎందరో మంది వడ్డీల చేతనే చనిపోయారు. నువ్వు ఇప్పుడు మంచిగా వస్తున్నావు అనుకుంటున్నావేమో, రేపు పొద్దున అదే నీకేం చేస్తారు తెలుసా? పునాదులు తగ్గుతాయి. ఆ పునాదులో పడకముందే, ఆ గోతిల్లో పడకముందే నీ సార్లు, మీ అమ్మలు, మీ తోటో ఇంకెవరైనా వడ్డీలకు ఇచ్చుకుంటుంటే ఏసయ్య మీతో మాట్లాడుతుంది. వడ్డీల చేత ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయో. తల్లులారా, తండ్రులారా, మీ అందరికి చెప్పేది ఏంటంటే మీ మనసులో ఆ ఆలోచనలు తీసేయండి. ప్రేమించే బిడ్డలంగా, అతను తల్లిని ప్రేమించిన బిడ్డలుగా రూతు వలె మనం ఉండాలా, ఎస్తేరు వలె మనం ఉండాలా. అర్థమవుతుంది కదా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం. ఆమె తన ఇంటి వారిని నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయుటకు, చూడండి, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా మీకు అన్నం లేకుండా వారే అన్నం తిన్నారమ్మా? చెప్పరే. మేమందరం కూర్చొని తింటున్నప్పుడు చిట్టక్కంటది, సోనాకు లేకపోతే ఆమె తినదు, సోనాకు పెడతా, ఆమె అసలే తినదు, సోనాకు పెడతానంటే. అది తల్లి ప్రేమ. నేను చిట్టక్క గురించి గొప్ప చెప్పుకుంటున్నాను. ప్రతి తల్లి తన బిడ్డకు తనకు లేకున్నా పెడతాడు. హల్లెలూయా. తన ఉన్న ఆస్తి అంతయు కూడబెట్టుకొని కొడుకు విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, మనవరాళ్ళ విషయంలో కానీ చదివిపియాలని ఆశ కొని ఉన్నటువంటి తల్లులు ఎందరో లేరంటారమ్మా? ఎందరో మంది కదా. మనం పస్తులున్నా మన పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలని ఆశ కొని ఉన్నాం. చాలా ఊర్లలో మీకు తెలియదమ్మా, చాలా మటుకు పిల్లలు, మా కాలేజీలో పిల్లలు వస్తున్నప్పుడు తిన్నవరా అంట, తినలే సార్ అన్నట్టు. ఎందుకంటే ఎన్ని గంటలకు రావాలి రా అంటే 7 గంటలకే బస్సు ఉంటుందా సార్, అమ్మ అప్పటికే తయారు చేసి వెళ్ళిపోతుంది బాయి కాడ. మరి మీ అమ్మ మీ నాన్న ఏం తిన్నారా అని అంటే, రాత్రి మిగిలిపోయిన అన్నము ఇంత పెరిగేసుకొని అదే పిసికి తిని ఇంత సర్ది పట్టుకొని బావి దగ్గరికి పోతారు సార్. చూడండి, నేనంట తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఈ లోకంలో ఉన్న ఈ లోకపు తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత సాక్రిఫికేషన్ ఉంటుందో కొంత సమయం వరకే. అదే పరలోకపు యొక్క తండ్రి ప్రేమ తరతరాలు గతించినను, సంవత్సరములు గతించిపోయినను, ఆదాముకి ఇచ్చిన ప్రేమ, అవ్వ మీద చూపెట్టిన ప్రేమ ఇప్పటికీ అదే ప్రేమ నీ దగ్గర. హల్లెలూయా. చూడు, ఆ విధంగా మనము తల్లిదండ్రులు తినకుండా మీ కొరకు ఇచ్చినటువంటి ఆహారం మనం భుజిస్తున్నామే. ఆమె తిన్నదా లేదా అని ఎప్పుడన్నా అడిగినావా తల్లిని? ఎప్పుడన్నా మీరు అడిగినదా? పిల్లలు మీ అమ్మని తిన్నావా అమ్మ అని అడిగినావా? స్కూల్కి వచ్చిన తర్వాత అడగరు. అమ్మా నువ్వు నాకు టిఫిన్ పెడుతున్నావే, అన్నం పెడుతున్నావే, నువ్వు తిన్నావా అని అడిగిందా? అడగలే కదా. మా అమ్మ ఎన్నిసార్లు నీ నుంచి హన్మకొండ నుంచి నేను మా ఊరికి సిప్పూర్ టౌన్కి పోయిందో ఫస్ట్ పెట్టేది చపాతి, ఇవన్నీ కూరలు ఉంటాయి ఆడ. తల్లి ప్రేమ అట్లా ఉంటుంది. ఒక స్త్రీ యొక్క ప్రేమ అట్లా ఉంటుంది. అక్కలైనా, చెల్లెలైనా, అమ్మాయి అయినా, తోడబుట్ల ప్రతి స్త్రీ అయినా, స్త్రీకి ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రేమ వాక్యం చేత ఏమంటాడు? పని చేయకుండా ఆమె భోజనము చేయదు. నీ కొరకు పని చేస్తూ నీ కొరకు భోజనం ఇవ్వాలని, నీకు ఇంత అన్నం పెట్టాలని, నా కొడుకు విషయంలో వాడు ఎంత కష్టపడి వచ్చినాడో అని ఇంత అన్నం పెడతాడు. ప్రతి స్త్రీ దేవుని ప్రేమ కలిగి ఉన్న స్త్రీ. హల్లెలూయా. మీతోనే మాట్లాడుతున్నాడు యేసయ్య. ఆమె కుమారులకు లేచి ఆమెను ధన్యురాలందరూ. చూడండి ఏమంటారంట, ధన్యురా. మీరు ఎప్పుడన్నా మీ అమ్మగారు మీరు ధన్యురాలు అన్నారా? చెప్పాలమ్మా. ఇన్ని విషయాలు మనం ఎక్కడ చదువుకుంటాం? ఇక్కడనే చదువుకుంటాం. స్కూళ్ళల్లో అయితే సబ్జెక్టే చదువుతాము. చర్చిలలో ఇవన్నీ కొందరు బోధిస్తారు, కొందరు బోధించకపోవచ్చు. ఎందుకో దేవుడు ఇవన్నీ, నేను ఎన్నడూ ఏం ప్రిపేర్ కాలేదు ఈ వాక్యం చదవాలని, ఎందుకో చూద్దాం ఇది అని అన్నప్పుడు ఇదే నాతో మాట్లాడుతున్నది. ఓ చెప్పు మాట్లాడాలి. చూడండి 29వ. చాలా మంది చదవండి. చాలా మంది కుమార్తెలు
ప్రతి చాలమ్మా. చూడండి, నువ్వు కొడుకు విషయంలో, బిడ్డల విషయంలో, మనవరాళ్ళ విషయంలో, పిల్లల విషయంలో చేస్తున్నావు. ఎన్నడన్నా మీ సార్లు మిమ్మల్ని పొగిడిరా? ఎన్నిసార్లు పొగుడతారు కదా అన్న, నువ్వు కొత్తగా చెప్తున్నావు ఏదన్నట. అవమా, ఎన్నిసార్లు మీ సార్లు ఆమెను పొగిడినరా? మీ భార్యలను మీరు పొగిడినరా ఎప్పుడన్నా? నవ్వకండి, చెప్పండి. పొగడాలా? ఆ పొగడతలో ఉంటుంది వాళ్ళు ప్రేమ చూపెట్టడా? ఆ పొగడతలోనే ఉంటుంది వాళ్ళ ప్రేమ చూపెట్టడా? నువ్వు అమ్మని పొగుడుతున్నప్పుడు సొంత సహకారిని నువ్వు పొగడలేకపోతే నీది యొక్క జీవితమేనా అనే క్వశ్చన్ వస్తుంది కదా. పొగిడి చూడండి, మీకు ఇంకా బిర్యానీలు వస్తాయి, మీకు ఇంకా పప్పుచారు అన్నం ముద్దలు వస్తాయి. కానీ దేవుణ్ణి నువ్వు పొగుడతలేవు. నువ్వు పొగుడతలేవు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి రక్త సంబంధికులను పొగుడుతున్నావు. ఎందుకు పొగుడుతున్నావు? వారేమో పైసలు ఇస్తారని పొగుడుతావు, అంతే కదా. దేవుడు నీ కొరకు ఎన్నో కోట్లు దారపోసిండు పరలోకంలో. దేవుడు నీ కొరకు ఆయన పాలు తేనెలు ప్రవహించే రాజ్యంలో ప్రతి స్థలములో పరిశుద్ధుడు 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 అని జాన్ వెస్లీ అన్న గారు చెప్పిండు. ఏంటంట? నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కేరోబులు, సెరాపులు, బలమైన దేవదూతలు నిత్యము కొనియాడుతూ ఉంటారంట యేసయ్య. నువ్వు కొనియాడితే ఎంత, నువ్వు కొనియాడకపోతే ఎంత? నువ్వు నీ సహకారిని కొనియాడుతున్నావేమో, నీ తల్లిదండ్రులను కొనియాడుతున్నావేమో. అక్క పైసలు పంపించింది, మా అక్క చేయబట్టే నేను ఇల్లు కట్టుకున్నాను అని నువ్వు ఇంకా ఆశ కొని ఉంటే నీతో యేసయ్య అంటున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యం కొనియాడబడుతున్న ఆ యేసయ్య పరలోక మహిమ నుంచి నీ కొరకు ఈ లోకంలో వచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో నడుపుటకు యోగ్యుడిగా ఎంచబడి ఉండగా నువ్వు ఎవరిని పొగడాలి? యేసయ్యని మాత్రమే పొగడాలి. బైబిల్లో ఇచ్చింది కదా అన్న. అంటే మీ ఇద్దరు కలిసి యేసయ్యని పొగడమనే, మీ కుటుంబం కలిసి, తల్లిదండ్రులు కలిసి యేసయ్యని పొగడమనే. ఈ లోకంలో నువ్వు నేర్చుకున్న ప్రతి విషయంలో అందరం నేర్చుకున్నది మన బిడ్డలకు నేర్పిస్తూ ఎవరిని కనపరచబడాలని? యేసయ్యని మాత్రమే. హల్లెలూయా. నువ్వు సొంత డబ్బాలు కొట్టుకున్నది కాదు. నీ సంఘంలో నీ సొంత డబ్బాలు, ఎక్కడైనా మన చర్చలు ఎవరన్నా నాకు సొంత డబ్బాలు కొట్టుకుంటారా? లేదు. సారీ, ఎవరైనా కొట్టుకున్నా కూడా అది ఎవరికి మహిమ? ఎవరికి చెప్పలేదు. నిద్రపోతున్నారు, ఇక్కడ నిద్రపోతున్నారు. మీరు యాక్టివ్ ఉండాలా. మనము పొగడవలసింది ఎవరికి? యేసయ్యకు మాత్రం. మనము నోరు తెరిచి ఎవరికి పొగడాలి? మనము ఉన్నటువంటి తలాంతుల చేత ఎవరిని మహిమపరచబడాలి? మీకు ఇచ్చిన పాటల రూపంలో కానీ, వాక్యం రూపంలో కానీ, ప్రార్థన రూపంలో కానీ కన్నీరు విరుస్తూ, నాకు ఆ ధన్యత రాలేదే, నేను కూర్చుంటుంటే నన్ను పాటలు పాడమనలేదే, నేను కూర్చుంటుంటే నన్ను వాక్యం చదవమనలేదే, నేను కూర్చుంటుంటే నన్ను వాక్యం చేత అభిషేకించమనలేదే అని నువ్వు బాధపడుతుంటే, నువ్వు ఇంకా సతమతం అవుతుంటే యేసయ్యని అడుగు. ఎన్నిక లేని నా జీవితంలో ఎన్నిక చేసుకుని ఉండగా, నువ్వు ఎన్నికల గుంపులో ఉండగా నువ్వు మొరపెట్టుకోకపోతే ఆ విశ్వాసం నీకు లేదు. నువ్వు మొరపెట్టుతూ నువ్వు అడిగితే నీకే అవన్నీ. ఇవి నేను వచ్చి పాడటానికి కాదు, నాకు రాదు ఆ పాటలు. మీరు వచ్చి పాడటానికే. మీరు ముందొస్తే ఆ పాటలు పాడతారు, మీరు ముందొస్తే వాక్యం చదువుతారు, మీరు ముందొస్తే మీకున్న సాక్ష్యం ఇతరులకు పంచితే మీ సాక్ష్యం వల్ల ఇతరులు బలపరచబడతారు. తల్లులారా, మీ కొరకే ఈ స్త్రీల దినోత్సవం సందర్భంగా మీ బిడ్డలను ఆ విధంగా పెంచండి. హల్లెలూయా. మనం చూద్దాం ఇంకా 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాబడును. హల్లెలూయా. చూడండి, అందము మోసకరమైనది. నేనంతా మా అమ్మ ఫోటో మీరు యంగ్ స్టేజ్లో చూడలే. మా అమ్మ ఎంత అందంగా ఉండేది. నాకు ఆ బ్లాక్ అండ్ వైట్ లో మా అమ్మ ఫోటో నాకు దొరికింది. అప్పట్లోనే ఒక ఫిలిం స్టార్ హీరోని లెక్క ఉండేదట. నేను వాట్సాప్ చేస్తాను, మీకు ఉండేది. అంత మంచి మనసు కలిగినటువంటి స్త్రీ కాలక్రమేపంలో బిడ్డలను కంటున్నప్పుడు, బిడ్డలను పెంచుతున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, శోధన గుండా వెళ్తున్నప్పుడు, తను తినకుండా ఇతరులకు పెడుతున్నప్పుడు, మొదటిగా యంగ్ స్టేజ్ లో ఉన్న అందము 40-50 సంవత్సరాలకు ఉన్న అందం లెక్క ఉంటుందమ్మా? వృద్ధాపంలో ఉంటుందమ్మా? కానీ తల్లి ప్రేమ అంతకంటే గొప్పది. నువ్వు చిన్నప్పుడు ఎంత ప్రేమించిందో, యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క ప్రేమ ఏ విధంగా ఉండి ఉన్నదో, నువ్వు వృద్ధాపంలో ఉన్న తల్లి మరణ పడకల్లో ఉన్నా కూడా తల్లి అదే ప్రేమ చూపెట్టింది. హల్లెలూయా. కానీ నువ్వు చిన్నప్పుడు లాలించినప్పుడు ఇంత పైసలు ఇచ్చింది, యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆస్తి ఇచ్చింది,
మంచంలో పడుతున్నప్పుడు నువ్వు వెలివేస్తున్నావు, తంతున్నావు, వృద్ధాపంలో వృద్ధాశ్రమంలో ఇస్తున్నావు. తల్లికి ఇచ్చే వాల్యూ అదేనా? ఒక స్త్రీకి ఇచ్చే వాల్యూ అదేనా? నీవు అట్టి గుంపులో లేకపోతే నువ్వు ధనవంతురాలివే. నీకు ప్రేమించే కుమారుడు ఇచ్చిన యేసయ్యకు వందనాలు చెప్తాం. హల్లెలూయా. నిన్ను పోషించిన కుమారుడు ఇంకా ఉండి ఉండగా, నిన్ను తల్లిలా లాలించే కుమారుడు నీతో ఉండగా నువ్వు ధన్యురాలు. ఒకవేళ నీ కుమారుడు ఆ విధంగా లేకపోతే, ఒకవేళ నీ కుమార్తెలు ఆ విధంగా లేకపోతే వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలనేసి అంటున్నాడు. హల్లెలూయా. చాలా బాధ అనిపిస్తుంది. ఒక ఫోన్ వచ్చింది, సార్ పేరు నేను చెప్తా, కుమరయ్య సార్. అన్న, మా అమ్మకు 80 సంవత్సరాలు ఉంటుందన్న, రోజు నాకు మా మిస్సెస్కి లొల్లి అవుతుందన్న. అమ్మని చూడాలా అర్థమైతలేదు, నా తల్లిని చూడాలా నాకు అర్థమైతలేదు. ఈ భువనగిరిలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరో వృద్ధాశ్రమంలో ఉంటారు కదన్న, మీరు అప్పుడప్పుడు అక్కడ సేవ చేస్తారు కదన్న, మా అమ్మని తీసుకుపోయి పెట్టరాదన్న. అరే మెంటలా నీకనన్న, పెద్దోడే ఏజ్లో 55 సంవత్సరాలు, మెంటలా నీకనన్న. తల్లి ప్రేమ నీకు తెలియదన్న. తల్లి ప్రేమ నువ్వు తినకున్నా కూడా ఆమె ఒక రూమ్లో వేసి తాళం వేసుకొని వస్తారు కాలేజ్కి. 3 పూటలు తిండి పెడతారు, ఆమె గిల్ల కొట్టుకుంటుందంట, తలుపులు వాళ్ళ కొట్టుకుంటుందంట. నువ్వు అట్లా చేస్తున్నావనా? అది శోధన. నీవు బ్రతికుండగానే నరకం అనుభవిస్తావు. నువ్వు తల్లిని ప్రేమించకపోతే నువ్వు ఒక కుమారుడిగా. తల్లిదండ్రులను నువ్వు ప్రేమించకుండా అమ్మక్కడ అన్నం పడేస్తే, అదే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు అమ్మ పాలు తాగుతున్నప్పుడు నేను నీకు ఎందుకు ఇవ్వాలి ఆ పాలు నాడు పడేసి ఉంటే నీ బ్రతుకు ఏ విధంగా ఉంటుంది? నీ కొరకే తన శరీరాన్ని అంతయు నాశనం పరుచుకొని, బలహీనపరుచుకొని నీ యొక్క శరీరం యావత్తును దారపోస్తే నువ్వు బందీ చేస్తావు. నీ తల్లికి ఒక జైల్లో అన్నం వేసినట్టు అన్నం వేస్తావా? అన్నా జాగ్రత్త అంటే అన్న కళ్ళకెళ్ళి నీళ్ళది లేదన్నా, లేదు ప్రసాద్, నేను నా తల్లిని ప్రేమిస్తా, అట్లా నా భార్యను ప్రేమిస్తాను. ఇప్పుడు ఒకటే ఇంట్లో తల్లికి అన్నం పెట్టి కాలేజీకి వస్తుంది. హల్లెలూయా. అంటే తల్లి గురించి కానీ స్త్రీల గురించి కానీ మంచిగా మాట్లాడుతున్నప్పుడు వారి గురించి మనం మంచిగానే మాట్లాడాలి. దళిలియాలు లేరంటారా స్త్రీలలో? బలవంతుడైన శాంతోని మోసం చేసిన స్త్రీలు లేరంటారా? ఈ లోకంలో ఎన్నో స్త్రీలు కూడా ఉన్నారు ఆ విధంగా. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతే. వారి కొరకు మనము విజ్ఞాపన చేయాలి. చూడండి, అందము మోసకరమైనది. ఎన్నో ఫిలిం యాక్టర్స్ పెళ్లి ఎందుకు చేసుకోరనంటే, నా అందం పోతుందని. పోతే ఈ లోకంలో నీకు సంపాదన లేదని వారు కృషించిపోతూ ఆ అతకబడ్డటువంటి ముఖాల చేత వారికి రోగం, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్క్వీజ్ అయిపోయినటువంటి అనారోగ్యం, వారికి మరణ పడక మీద కూడా వారు ఏ దేవుణ్ణి మొరపెట్టుకోవాలన్నా కూడా ఓపిక లేదు. వాళ్ళు ఏ దేవుడిని అడుక్కోవాలన్నా, నన్ను బ్రతికించేసాయా అని అడుక్కోవాలన్నా కూడా ఆలోచన లేవు వాళ్ళకి. నువ్వు ఇంత మంచి స్థలంలో ఇంత మంచి దేవుని వాక్యం చేత నువ్వు నాటబడుతుంటే, నువ్వు ఆ వాక్యం చేత నాటబడి నీ అందం కొరకు ప్రాకులాడకుండా దేవుని యొక్క సౌందర్యమైనటువంటి సియోనుపురం కొరకు ఆశపడిందా? హల్లెలూయా. మనం అందరితో మాట్లాడుతున్నామా? స్త్రీల దినోత్సవం సందర్భంగా ఆబేలు పట్టణం స్త్రీ గురించి మనం మాట్లాడగలము. యోవేలు, రహబు, ఎందరో చాలా ఉన్నాయి. మనం అట్లా చూసుకుంటా పోతే స్త్రీలలో మీ చుట్టూ ఉన్నటువంటి మీ అమ్మ కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ చెల్లె కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, మీ మన్మరాలు కావచ్చు, ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో పవిత్రమైన వారే. మీ పవిత్రతను కాపాడుతూ మీ ఇంటిలో ఉన్నటువంటి చెడ్డ పునాదిని తీసివేస్తూ మీ పునాదులను పరిశుద్ధాత్మ చేత బలపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపామయ్య, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఏ యోగ్యత లేని మా కొరకు తండ్రి ఈ లోకంలో వచ్చినావు, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా అయా, అంతర్జాతీయ స్త్రీ దినోత్సవ సందర్భంగా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయా నాయన మాతో ఒక సూటిగా మాట్లాడినావు, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మా గృహం అంతయు నాయన మీ పునాదుల మీద కట్టబడి ఉన్నది, ప్రార్థన విజ్ఞాపన చేత కట్టబడి ఉన్నది. మా తల్లిదండ్రులు ఉదయం లేచి మా కొరకు నీ పాద సన్నిధానంలో జాడుచుండగా మా ప్రార్థన విజ్ఞాపనను ఆలకిస్తున్న దైవమా, నీకే స్తోత్రములయ్యా. రాబో కాలం విషయంలో మా తల్లిదండ్రులందరూ, మా అక్క చెల్లెలందరూ నిబ్బరముగా ఉంటూ నాయన జ్ఞానము కలిగి
నోరు తెరుస్తున్నాయినా మీ కొరకు ప్రార్థించి నైనా మమ్మల్ని కాపాడుతూ వచ్చినారయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను. మా రక్షక నీకే వందనాలు అయ్యా. భక్తి కలిగినటువంటి మరియవలే నైనా మమ్మల్ని కాపాడుతూ వచ్చినావు అయ్యా. ఓపిక కలిగినటువంటి సారావలే మాకు జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నావు నైనా. జ్ఞానము కలిగినటువంటి దెబోరావలే అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నావు నైనా. హన్నా ప్రార్థన వలె మమ్మల్ని ప్రాకారపు కలిగి మమ్మల్ని కాపాడుతున్నావు నాయన. యేసయ్యా నీకే స్తోత్రం. బహుధైర్యం కలిగినటువంటి స్త్రీ వలె, ఎస్తేరు వలె మమ్మల్ని కాపాడుతున్నావు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము అని చెప్పినాం. మా కొరకు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మా తల్లిదండ్రులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా తల్లిని బట్టి ఆయన మేము ప్రార్థిస్తున్నాం. మా అక్క చెల్లెలను బట్టి, మా బిడ్డలను బట్టి ఆయన ప్రార్థిస్తున్నాం. మా మన్మరాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. మేమందరం ఒకటే కుటుంబంగా ఉండుచుండగా ప్రార్థన అనే పునాదుల చేత బలపరచబడి విశ్వాసము కలిగి దారు చేత మమ్మల్ని నడిపిస్తున్నావు అయ్యా. నిత్యము మేమందరము పరిశుద్ధుడు 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 అని ఏ విధంగా పరలోకములో గానము ప్రతిగానముల చేత నైనా ప్రభా కేరుబులు, శరాపులు, బలమైన దేవదత్తులు నిన్ను కొనియాడుచుండగా మేమును కొనియాడి గుంపులో ప్రభా మమ్మల్ని చేర్చుకున్నామని వేడుకొచ్చున్నామయ్యా. మమ్మల్ని నడిపించమని వేడుకొచ్చున్నాము రాజా. ఆయన గడిచిన కాలం అంతయు మేము చేసిన మా పాపములను అన్నింటినీ తుడిచివేసి ఆయన మమ్మల్ని పవిత్రపరచమని వేడుకొచ్చున్నాం నాయన. ఏ యోగ్యత లేని మా కొరకు నైనా శిల్వం రాని మీద నైనా మీరు చిందించిన మీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని కొనుక్కొని ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యెహోవా యందు మేము భయభక్తులు కలిగి స్త్రీ ఏ విధంగా కొనియాడుచున్నది తండ్రి. హోలీ క్రైస్ట్ చర్చ్ అంతయు ఆయన యెహోవా యందు మేము భయభక్తులు కలిగి ఈ లోకంలో మేము వెళ్ళబోచుండగా మిమ్మల్ని ధరించుకొని మిమ్మల్ని మాత్రమే మేము ప్రతిబింబించే బిడ్డలుగా ఉండే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.